హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి లౌజు లేదా కొబ్బరి అచ్చు అని కూడా అంటారు. తెలుగువారి స్పెషల్ కొబ్బరి లౌజ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇంకా మామూలు స్వీట్ కంటే కూడా ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం మూడు పదార్థాలు ఉంటే సరిపోతుందండి. కొబ్బరి అండ్ పంచదార, యాలకులు, ఈ మూడు ఉంటే సరిపోతుంది. పాకం కరెక్ట్గా పడితే కనుక ఈ కొబ్బరి లౌజు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఈ కొబ్బరి లౌజ్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 3 కొబ్బరికాయలను అయితే తీసుకుని చిన్న ముక్కలాగా కట్ చేసుకుని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి కొద్దిగా తీసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా అనుకుని కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేశానండి. దీనిలో ఒక్క చుక్క కూడా వాటరే వేయకూడదు. ఇలానే చక్కగా మొత్తం గ్రైండ్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను కొబ్బరికాయలు అంటే కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా ఉంటాయి కదండి. కొలతల ప్రకారం చెప్పాలంటే నేను మీకు ఇంకా పక్కా కొలతలతో అయితే చూపిస్తాను. ఇక్కడ చూపించే కప్పుతోటి నాకు కరెక్ట్గా 3 కప్పుల దాకా ఈ కొబ్బరి తురుము అనేది పట్టిందనమాట. సో ఇప్పుడు ఈ 3 కొబ్బరికాయలతో తీసిన ఈ కొబ్బరిని 3 కప్పుల దాకా పట్టింది కదండి. ఇదే కప్పుతో అయితే నేను పంచదారని కూడా తీసుకుని చూపిస్తాను. దీన్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి లాంటిది లేదా ఒక దాకాని పెట్టుకుని అందులోనికి నేను ఇక్కడ 4.5 కప్పుల దాకా పంచదారని తీసుకుంటున్నాను. అంటే సుమారుగా చెప్పాలంటే 1 కప్పు కొబ్బరికి 1 కప్పున్నర దాకా షుగర్ని తీసుకోవాలి. కరెక్ట్గా 4.5 కప్పుల దాకా నేను ఇక్కడ షుగర్ని తీసుకున్నాను. అదేవిధంగా మీకు చూపించే కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ని కూడా తీసుకోవాలి. ఇది కంప్లీట్గా నిదానంగా కరిగించేసేయాలి. ఇలా కంప్లీట్గా కరిగిన తర్వాత ఇందులోనికి నొరగ వస్తున్నట్లుగా మీకు అర్థమవుతుందండి. అలా నొరగగా వస్తుంది అంటే పాకం దగ్గర పడుతుంది అనే అర్థం అన్నమాట. ఇది కంప్లీట్గా అయితే షుగర్ అంతా చక్కగా కరిగిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నొరగగా ఫామ్ అవుతుంది కదండి. ఇప్పుడైతే పాకం అయితే దగ్గర పడుతుందని అర్థం. ఇప్పటి నుంచి ఒకసారి మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూనే ఉండాలండి. పాకం తొందరగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పాకం ఇంకా కరెక్ట్గా రాలేదు, కొంచెం జిగటగా ఉంది. కానీ ఈ 2 వేల మధ్యలో పెట్టుకుంటే పాకం అనేది జిగటగా ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మరొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ పాకం వచ్చేసిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను మరొకసారి కూడా చెక్ చేసి చూపిస్తాను. ఈ లోపైతే 4-5 యాలకులని దంచి కచ్చాపచ్చగా వేసుకుంటున్నాను. సో మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. బట్ ఇది కనుక వేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. మరొకసారి నేను పాకాన్ని చెక్ చేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. పాకం కరెక్ట్గా ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే కొబ్బరి లౌజు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కడ తునిగిపోకుండా పీసులు చాలా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ టైంలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే దగ్గర పడినట్లు అనిపిస్తుంది, కానీ కొబ్బరిని మాత్రం మంచిగా ఉడికించాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ కొబ్బరి ఉడుకుతుందన్నమాట. ఎక్కడ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కళాయికి ఈ కొబ్బరి లౌజ్ అనేది చక్కగా అతుక్కుపోయి ఉంది కదా, అలా కాకుండా సపరేట్ అయిపోవాలన్నమాట. అంటే ప్యాన్ నుంచి ఈ కొబ్బరి లౌజ్ అనేది సపరేట్ అయిపోవాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్లు. సో ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే నేను నిదానంగా ఉడికిస్తున్నానండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు గరిటెతో తిప్పుకోవటం అస్సలు ఆపొద్దు, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది అనమాట. తొందరగానే అడుగు పడుతుంది. సో దీన్ని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను మంచి స్మెల్ కోసం అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బట్ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని మరి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మరికొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా నాకు నెయ్యి అయితే పట్టింది. బట్ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అండి కంప్లీట్గా. సో ఇదంతా చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఉండగానే మీకు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కళాయికి
కళాయి నుంచి సపరేట్ అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చినట్లు అనిపించింది కదా. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే నేను మరొకసారి ఇంకో చిట్కా కూడా చూపిస్తానండి. చక్కగా ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా నొరగగా చుట్టువైపులా నొరగగా వస్తున్నట్లు ఉండాలి, మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తున్నట్లు ఉండాలన్నమాట. ఇంకా నేను దగ్గరికి చూపిస్తాను. ఈ లోపు అయితే ఇది దగ్గర పడేలోపు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక బటర్ పేపర్ని అయితే తీసుకుంటున్నాను. బట్ మీకు బటర్ పేపర్ లేకపోతే కనుక ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని అలా పక్కన పెట్టేసేసుకోండి. ఇలా కొబ్బరి లౌజ్ని కొంచెం గరిటకున్నది ఇలా తీసేసుకుని చేతికి ఇట్లా ఉండలాగా తీసుకోండి. ఇలా ఉండలాగా చేతికి అతుక్కోకుండా చక్కగా ఇలా సపరేట్ అయిపోయి వచ్చేసిందంటే కొబ్బరి లౌజు దగ్గర పడిపోయినట్లే, పాకం కూర కరెక్ట్గా వచ్చినట్లేనమాట. సో ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా తీసుకున్న బటర్ పేపర్ మీదకి దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా కరెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఉంటే కనుక. ఇప్పుడు దీనిలో ఉన్నదల్లా ఈ బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక అచ్చులాగా మనము సెట్ చేసేసుకోవాలి. సో తొందరగానే డ్రై అయిపోతుందండి. నాకైతే కరెక్ట్గా ఒక 5 మినిట్స్ పట్టిందనమాట. ఇలా చక్కగా మనకి నచ్చిన సైజులో ఇలా ఉంచేసేసుకుని ఆ తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందాకా ఉండకుండా కొంచెం ఎండిన తర్వాత అంటే దీంట్లోకి చెమ్మంత అంటే ఈ పంచదార ఇదంతా గట్టి పడిపోయిన తర్వాత ఆ తర్వాత చాక్ తోటి అంటే చిన్న ముక్కలాగా అంటే మనకి నచ్చిన సైజులో అయితే పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం అంటే దీనిలో పాకం ఇంకా డ్రై అవ్వలేదు, అలా ఉన్నప్పుడే నేను ముక్కలాగా కట్ చేసేసుకున్నాను అనమాట. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత పీసెస్ని అయితే డివైడ్ చేసేసుకోవచ్చు. మరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్కడ అతుక్కోకుండా చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి మీరే. చూసారు కదా, పేపర్కి ఎక్కడ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్క పీస్ కూడా మిస్ అవ్వకుండా ఎంత కరెక్ట్గా వచ్చిందంటే ఇక్కడ మీరే చూస్తున్నారు కదా. డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా పాకాన్ని కనుక కరెక్ట్గా పట్టారు అంటే మీకు కొబ్బరి లౌజు కరెక్ట్గా వస్తుంది. అదేనండి. సో మీరు కూడా తప్పకుండా ఈ పాతకాలం నాటి కొబ్బరి లౌజుని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా బలమండి, చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మా పాప మా పిల్లలైతే ఇక్కడే నా పక్కనే ఉన్నారనమాట. ఎప్పుడు ప్రిపేర్ చేస్తారా, ఎప్పుడు తిందామా అని ఆత్రంగా ఉన్నారనమాట. అంత ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఈ వీడియో ఫుల్గా చూసారంటే చేసేసుకోవచ్చు. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.